హే గైస్, ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ డబ్బు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ డబ్బు వెనకాల పరిగెడుతూనే ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ డబ్బుని యూజ్ చేస్తారు. ఎప్పుడైనా ఆలోచించారా డబ్బు అనేది ఎలా ఏర్పడిందో అని? అసలు డబ్బుకు ముందు ఉండే వ్యవస్థలు ఏంటి? బార్టర్ వ్యవస్థ అంటే ఏమిటి? మరియు కామోడిటీ మనీ అంటే ఏంటి? మెటల్ కాయిన్స్, ఇంకా పేపర్ మనీ, గోల్డ్ స్టాండర్డ్ మరియు ఫియాట్ మనీ అంటే ఏంటి? డిజిటల్ రివల్యూషన్ మరియు భవిష్యత్ అంటే ఏంటి? అసలు శాలరీ అనే పదం ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఒకసారి మనం డబ్బు లేని ప్రపంచంలోకి వెళ్ళి వద్దాం రండి. ముందుగా మనం బార్టర్ సిస్టమ్ కోసం తెలుసుకుందాం. అసలు ప్రాచీన కాలంలో డబ్బు అనేది ఉండేది కాదు. అప్పట్లో జరిగేదంతా బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి అన్నమాట. బార్టర్ సిస్టమ్ కోసం సింపుల్గా చెప్పాలంటే వస్తువుకు వస్తువు మార్చడం అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నా దగ్గర గోధుమలు ఉన్నాయి, నాకు మేకలు కావాలి. ఆ మేక ఎక్స్ అనే పర్సన్ దగ్గర ఉందనుకుందాం. నేను గోధుమలు ఆ ఎక్స్ అనే పర్సన్కి ఇచ్చి మేకను తీసుకుంటాను. దీనినే బార్టర్ సిస్టమ్ అంటారు. ఇన్ కేస్ నాకు మేకలు కావాలి, నా దగ్గర గోధుమలు ఉన్నాయి, అవతల వాళ్ళకు కూడా గోధుమలు అవసరం ఉండాలి. ఒకవేళ ఎక్స్ అనే పర్సన్కి గోధుమలు అవసరం లేకపోయాయి అనుకో, అతను నాకు మేకలు ఇవ్వడు. దీనినే డబుల్ కోఇన్సిడెన్సీ ఆఫ్ వాంట్స్ ఇబ్బంది అంటారు. దీనిలో సమస్య ఏంటంటే, ఒక మేకకి ఎన్ని గోధుమలు ఇవ్వాలి అని వెలకట్టడం కష్టం, ఇంకా దీని విలువను కట్టడం కూడా చాలా కష్టం. ఓకే, మీకు బార్టర్ వ్యవస్థ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రెండవది కామోడిటీ మనీ కోసం తెలుసుకుందాం. కొన్ని సాధారణ అందుబాటులో ఉండే అందరూ కావలసిన వస్తువులను డబ్బుగా ఉపయోగించడం మొదలుపెట్టారు. దీనినే కామోడిటీ మనీ అంటారు. ఎగ్జాంపుల్గా ప్రపంచవ్యాప్తంగా ఇవి వేరువేరుగా ఉంటాయి. రోమన్ సైనికుల జీతం ఉప్పులో ఉండేది, అందుకే సాలరీ అనే పదం వచ్చింది. సాల్ అంటే ఉప్పు అని అర్థం. ధాన్యం, గోధుమలు ఇవి చాలా ప్రాచీన నాగరికతలో వాడేవారు. పైగా ఇవి ట్రాన్స్పోర్ట్కి ఇంకా సేవ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. చిప్పలు, గవ్వలు ఇవి చిన్నవి, ఇంకా గణించడానికి సులభంగా ఉండేవి, అందుకే వీటిని ఇష్టపడ్డారు. పశువులు అంటే గొర్రెలు, ఆవులు మొదలైనవి, ఇవి వైల్స్ సంపదకి చిహ్నంగా ఉండేవి. రాళ్ళు, కొన్ని లోహాలు, వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే విలువను కొలవడం సులభంగా ఉంటుంది, ఇంకా ఆదా చేయడం కూడా సులువుగా ఉంటుంది. ఓకే, కామోడిటీ మనీ కోసం అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు మూడవది మెటల్ కాయిన్స్ ఇంకా పేపర్ మనీ కోసం తెలుసుకుందాం. మెటల్ కాయిన్స్, నాణేల విప్లవం. దీనికోసం మాట్లాడుకునే ముందు కామోడిటీ మనీలో కూడా ఇబ్బందులే. ఉప్పు కరిగిపోవడం, గోధుమలు కుళ్ళిపోవడం, పశువులు చనిపోవడం వంటివి జరుగుతుంది. స్థిరత్వం, భద్రత, సులభమైన రవాణా కావాలి. కాబట్టి కామోడిటీ మనీలో స్థిరత్వం, భద్రత, సులభమైన రవాణా పనులు చాలా కష్టంగా ఉండేవి. మెటల్ కాయిన్స్లో మొదటి నాణేలు సుమారు 2600 సంవత్సరాల క్రితం లిడియా అంటే ఇప్పటి టర్కీ రాజ్యంలో మొదటిసారిగా గోల్డ్ మరియు సిల్వర్తో చేసిన ప్రామాణిక నాణేలు తయారయ్యాయి. ఇవి చిన్నవి, తిక్కుగా ఉండేవి, వాటిపై రాజా సీలు ఉండేది. ఈ సీలు వాటి బరువు, స్వచ్ఛతకు హామీ ఇచ్చేది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వర్తకం అత్యంత సులభమైంది, విలువ సులభంగా కొలవడం సాధ్యమైంది. రాజ్యాలు వాటి ఆర్థిక వ్యవస్థను బాగా నియంత్రించుకోగలిగాయి. భారతదేశంలో కూడా ముఖ్యంగా మౌర్య, గుప్తా సామ్రాజ్యాల కాలంలో బంగారం, వెండి, రాగి నాణేలు విరివిగా ఉండేవన్నమాట. ఇవి పంచ్ మార్క్డ్ కాయిన్స్గా ప్రసిద్ధి చెందాయి. ఓకే, మీకు మెటల్ కాయిన్స్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు పేపర్ మనీ కోసం తెలుసుకుందాం. కాగితం మీద విశ్వాసం. నాణేలు బాగున్నాయి, కానీ ఎక్కువ మొత్తం డబ్బు ఉంచుకోవడం, రవాణా చేయడం కష్టం, ముఖ్యంగా దూర ప్రాంతాలకు. ఇక్కడే కాగితపు డబ్బు అవతరించింది. మొదటి కాగితపు డబ్బు 7వ శతాబ్దంలో చైనాలో మొదటిసారి కాగితపు డబ్బును ఉపయోగించారు. ఇది ఒక రకమైన
ప్రామిసరీ నోట్. ఇది నిజంగా బ్యాంకులో ఉన్న బంగారం లేదా వెండితో సమానంగా ఉండేది. ఆ కాగితపు నోట్ను తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే బంగారం లేదా వెండి వస్తుందన్నమాట. యూరోప్ లోని బ్యాంకులు ఈ విధానాన్ని తర్వాత కాలం అంటే సుమారు 17వ శతాబ్దం నుండి ప్రారంభించారు. మీరు బంగారాన్ని బ్యాంకులో ఇస్తే బ్యాంక్ మీకు ఒక నోట్ ఇస్తుందన్నమాట. ఆ నోట్ మీ బంగారానికి రిసిప్ట్ లాగా ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే చాలా సులభమైన రవాణా, పెద్ద మొత్తాల వ్యవహారం, బ్యాంకింగ్ వ్యవస్థ పెరగడానికి దోహదపడింది. ఓకే, పేపర్ మనీ కోసం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 4వది గోల్డ్ స్టాండర్డ్ మరియు ఫియాట్ మనీ కోసం తెలుసుకుందాం. బంగారం నుండి ప్రభుత్వ ఆజ్ఞకు గోల్డ్ స్టాండర్డ్ 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం. ఇది ఒక ముఖ్యమైన ఎత్తు. దేశాలు వాటి కరెన్సీని అంటే డబ్బును ఒక నిర్దిష్ట మొత్తంలో బంగారంతో బ్యాన్ చేయడం మొదలుపెట్టారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే $1కి 10 గ్రాముల బంగారం అని నిర్ణయించారు. మీరు $1ని బ్యాంక్లో ఇస్తే బంగారం పొందవచ్చు. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఇది దేశాల మధ్య డబ్బు స్థిరత్వం ఇచ్చింది. గోల్డ్ స్టాండర్డ్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫియాట్ మనీ కోసం చూద్దాం. 20వ శతాబ్దంలో ముఖ్యంగా 1970లో చాలా దేశాలు గోల్డ్ స్టాండర్డ్ను విడిచిపెట్టారు. ఇప్పుడు మన డబ్బు ఏ బంగారం ఏ వెండితోనూ నేరుగా కనెక్ట్ కాదు. దీనినే ఫియాట్ కరెన్సీ అంటారు. ఫియాట్ అంటే ఆజ్ఞ లేదా ఆదేశం అని. ఈ డబ్బుకి విలువ వస్తుంది. ప్రభుత్వ ఆజ్ఞ వల్ల, ప్రజల విశ్వాసం వల్ల మాత్రమే ప్రభుత్వం చెబితే అది చెల్లుబాటు అయ్యే డబ్బు. అందుకే మనం దాన్ని అంగీకరిస్తాము. ఫియాట్ మనీ విజయవంతం కావటానికి ప్రభుత్వ స్థిరత్వం, కేంద్ర బ్యాంక్ నియంత్రణ, భారతదేశం RBI మరియు ప్రజల నమ్మకం చాలా ముఖ్యం. ఫియాట్ మనీ కోసం కూడా అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు 5వది డిజిటల్ రివల్యూషన్ మరియు భవిష్యత్ కోసం చూద్దాం. 20వ శతాబ్దం ముగుస్తూ 21వ శతాబ్దం ప్రారంభంలో డబ్బు మళ్ళీ పెద్ద మలుపు తిరిగింది. అదేంటో తెలుసా? ఎలక్ట్రానిక్ మనీ అంటే క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్, UPI, బీమా, పేటిఎం, మొబైల్ వాలెట్స్ ఇవన్నీ భౌతిక డబ్బు అంటే నగదు లేకుండా లెక్కల మార్పిడిని సాధ్యం చేస్తాయి. ఇవి చాలా వేగవంతమైనది మరియు సౌకర్యవంతమైనది. మీకు క్రిప్టో కరెన్సీ కోసం తెలిసే ఉంటుంది కదా, అదేనబ్బా ఇథీరియం, బిట్ కాయిన్స్. ఇవి పూర్తిగా డిజిటల్ అండ్ డిసెంట్రలైజ్డ్ డబ్బు. దీనికి ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంక్ నియంత్రణ లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతారు. ఇవి వివాదాస్పదమైనవి కానీ భవిష్యత్ డబ్బుకి సాధ్యమయ్యే మార్గాన్ని చూపుతాయి. CBDCS సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే భారతదేశంలో కూడా డిజిటల్ రూపాయి వంటివి రాబోతున్నాయి. ఇవి క్రిప్టోల మాదిరిగా డిజిటల్ కానీ RBI వంటి కేంద్ర బ్యాంక్ నియంత్రణలో ఉంటాయి. భౌతిక నగదుకి డిజిటల్ ప్రత్యాయనం అన్నమాట. ఓకే, డిజిటల్ రివల్యూషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, బార్టర్తో ప్రారంభమై కామోడిటీల ద్వారా నాణెల్లోకి, కాగితపు నోట్లలోకి, గోల్డ్ స్టాండర్డ్ ద్వారా ఫియాట్ మనీలోకి, ఇప్పుడు డిజిటల్ మరియు క్రిప్టో ప్రపంచంలోకి డబ్బు అనేది ప్రయాణించింది. అసలు డబ్బు అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? డబ్బు అంటే కేవలం కాగితం లేదా లోహం కాదు. ఇది విశ్వాసం, ఒప్పందం మరియు విలువను కొలిచే, బలిదీ చేసే ఒక సామాజిక సాధనం. దాని రూపం మారుతూ ఉండవచ్చు కానీ దాని ప్రాధాన్యత ఎప్పటికీ మారదు. అసలు భవిష్యత్తులో డబ్బు ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా డిజిటల్లోనా లేదా క్రిప్టోలే సాధారణమైపోతాయా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో నాకు ఇంకా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై.